చిత్రాలను ప్రోత్సహించే నాగార్జున రాజన్నగా త్వరలో వెండితెరపై సందడి చేయనున్నాడు. నిజాం నిరంకుశ పాలనలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన ధీరోదాత్తుడిగా టాలీవుడ్ కింగ్ కనిపించనున్నాడు. వైవిధ్య కథాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియో ఈ నెల 27న విడుదల కానుంది. మాస్ క్లాస్ కథాంశాలతో పాటు ప్రేమ కథాంశాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ సామ్రాట్ నూతనత్వానికి పెద్దపీట వేస్తుంటాడు. ఇప్పటికే భక్తి కథాంశాలైన అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలతో తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్న నాగ్ త్వరలో రాజన్నగా అలరించబోతున్నాడు. సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తోన్న రాజన్న దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన కొమరం భీం, తన కవితలతో రజాకార్ల దౌర్జన్యాలను ఎదిరించిన సుద్దాల హనుమంతు జీవితాల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున పలు గెటప్లలో కనిపించనున్నాడు. విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కిస్తున్న రాజన్నలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఆయన కుమారుడు రాజమౌళి తెరకెక్కించాడు. ప్రస్తుత ట్రెండ్ కు భిన్నంగా తెరకెక్కుతున్న రాజన్నపై ఫిలిం నగర్ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో బేబీ ఏనీ చేసిన కీలక పాత్ర ప్రధాన ఆకర్షణ అని యూనిట్ చెబుతోంది. స్వరవాణి కీరవాణి సమకూర్చిన రాజన్న పాటలను ఈ నెల 27న, సినిమాను డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.